శ్రోతలకు నమస్కారం. నేను ఇందిర. ప్రతి నెల శ్రీమాత కృతజ్ఞతా స్మృతులు అనే సంకలనం నుండి ఒక సాధకుని వ్యాసాన్ని వింటున్నాం. ఈ నెల గౌరీ పింటో గారి ఆమెతో వారి కరచాలనం అనే వ్యాసాన్ని విందాం. మనం పీల్చే ప్రతి శ్వాస కూడా మన హృదయంలో శ్రీ మాతారవిందులు మనకు చేసిన బోధ, వారి అవ్యాజ ప్రేమ, వారి మార్గదర్శకత్వం. వీటికి పెళ్ళుబుకుతున్న కృతజ్ఞతా భావాలతో నిండి ఉంది అని అనడం కన్నా మరేం చెప్పగలను? మనం దాదాపు పుట్టినప్పటి నుంచి ఇచ్చట పెరిగామంటే దానికి కారణం వారి అనంత అమోఘ కృప. అట్టి కృపకు మనం ఏం చేసినా పూర్తిగా కృతజ్ఞతను తెలుపుకోలేం. నేను కేవలం 1.5 మాసముల చంటిపాపగా ఉన్నప్పుడే ఆశ్రమానికి చేరుకున్నాను. నేను పుట్టక మునిపే నా తల్లిదండ్రుల ద్వారా శ్రీమాత కృపకు నోచుకున్నాను. నా తల్లిదండ్రులు ఒకసారి ఆగస్టులో దర్శన దినం నాడు వారిని దర్శించి ధరించారు. అది వారి జీవితంలో పెద్ద మలుపు. శ్రీమాత మార్గదర్శనం కోసం ఉత్తరాలు రాశారు. నన్ను కనడానికి బెంగుళూరుకు వెళ్లాలని మా తల్లిదండ్రులను ఆదేశించింది శ్రీమాత. తరువాత పలుమార్లు మోనా, ఉదార్ పాపలకు ఆశీస్సులను అందించారు. ఆ కాలం నాటి ఉత్తరాలను ఇటీవలే చూశాను. యుక్త వయసులో ఉన్న నా తల్లిదండ్రులు అడిగిన ప్రతి ప్రశ్నకు శ్రీ మాతారవిందులు ఎంతో విలువైన తమ సమయాన్ని వెచ్చించి ఓపికగా ప్రతి విషయానికి జవాబులు రాసిన పద్ధతి చూస్తే విశ్వసించడానికి వీలు కాదు. వారి కృపా కటాక్షం అంత పెద్దది. శ్రీ అరవిందులు ఒకసారి ఇలా అన్నారు: భక్తుల ఉత్తరాల భారమే లేకపోతే మరో సావిత్రి లాంటి కావ్యాన్ని రచించి ఉండేవాణ్ణి అని. వారి సమయాన్ని వృధా చేసిన పాపంలో నా పాలు కూడా ఉందని బాధపడుతూ ఉంటాను. మా తల్లి రాసిన ఒక ఉత్తరంలో నా అన్న పానాదుల సమస్య ప్రసక్తి వచ్చినప్పుడు మార్జిన్లో హార్లిక్స్ను వాడి చూసావా అని వ్రాశారు. అవతార పురుషులు, ప్రపంచంలోని అత్యంత గొప్ప కవి పుంగవులు అయిన శ్రీ అరవిందులు మా ఎడల ఇంత బాధ్యతను కనపరిచారంటే చలించకుండా ఉండలేను. మరి అట్టి గొప్ప అదృష్టం నాదొక్కటే కాదు. 1930-40 దశాబ్దాలలో ఇక్కడ ఉన్న మనందరిపై వారు అట్టి కృపనే చూపించారు. నేను చిన్న పాపగా ఉన్నప్పటి నుంచి నేటిదాకా వారు నాపై వర్షించిన కృపామృతానికి ఎంత చెప్పినా ఏం చేసినా సంపూర్తిగా నా కృతజ్ఞతను తెలుపుకోలేను. వారు నాలో దర్శించిన సాధ్యాలను అక్షర సత్యంగా నేను నెరవేర్చగలిగితే అప్పుడు వారికి నిజంగా నేను కృతజ్ఞతను తెలుపుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు శ్రీమాత మనకు ఎలా సకల విద్యలను నేర్పారో యథార్థ నిదర్శనాలను వివరిస్తాను. ఆమె మన మీద ఏ విషయాన్ని రుద్దేది కాదు. కేవలం తన ప్రవర్తనను చూసి మనం గ్రహించి అలా నడుచుకుంటే దానివలన ఎంతో లాభం పొందుతాము. కొన్ని విషయాలలో నేను వయసులో పెరిగి పెద్దదయ్యాక పూర్వానుభవాలను బేరీజు వేసుకుంటే వారి శిక్షణ యొక్క విలువ ఎంతటిదో తెలిసి వచ్చింది. బహుశా ఆ చిన్న వయసులో ఆమె మార్గదర్శనం యొక్క విలువను అంచనా వేసుకోలేకపోయానేమో. శ్రీమాత భౌతికంగా మనతో గడిపిన రోజుల్లో ఆమెలో నేను చూచిందేంటి? ఆమె నేర్పిన, మేము నేర్చుకున్న విలువలేమిటి? నిశ్చయంగా అన్నిటికన్నా సర్వోత్కృష్టమైన, సర్వశక్తియుతమైనది ఆమె మన ఎడల చూపించిన అవ్యాజ ప్రేమ. మనమంతా, మన తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతలు, చిన్న పెద్ద అందరము ఆమె యొక్క చిన్నారి బిడ్డలం. భౌతిక భూమిపై కన్న తల్లిలాగే మన కష్టసుఖాలు, మంచి చెడు, సమస్యలు, వ్యాధులు, మన జీవితం అంతా కనిపెట్టి చూసుకునేవారామె. ఒక దివ్య జననిగా ఒక్క చిరునవ్వుతో మన వ్యధలంతా మటుమాయం చేసేవారు. ఆ యవ్వన వయస్సులో మన పట్ల అన్యాయం జరిగినట్లు, మన చేతలను, మాటలను తప్పుగా అర్థం చేసుకోవడాలు ఇత్యాది అనేక సమస్యలు ఎదురైనప్పుడు ఒక్కసారి మనపై ఆమె ప్రేమపు చూపులు ప్రసరిస్తే చాలు, అన్ని బాధలు, వ్యధలు మటుమాయమైపోయేవి. ఒక్కసారి ఆమె అతిలోక సౌందర్యాన్ని ఆస్వాదిస్తే ఆ రోజు ఎంతో విశిష్టమైన రోజుగా మారిపోతుండేది. నాకు బాగా జ్ఞాపకమున్న మరో అందమైన విశేషం ఏంటంటే శ్రీ అరవిందుల పట్ల ఆమెకున్న అసాధారణమైన గౌరవ భావం. శ్రీ అరవిందుల నామాన్ని ఉచ్చరించే విధానంలో కూడా ఒక ప్రత్యేకత ఉండేది. ఆమె తరగతిలో ఎప్పుడు శ్రీవారి నామాన్ని ఉచ్చరించవలసి వచ్చినా సరే ఆమె ఎంతో మృదువుగా, అత్యంత గౌరవ భావంతో అంటుంటే వారు మన వాక్యాలకు అందని ఉచ్చ శ్రేణి వారనే భావం చెప్పకనే చెప్పేవారు. ఆశ్రమంలోని తొలి సాధకులు శ్రీవారి పట్ల ఎలా మెలగాలో, ఎలా గౌరవించాలో ఇవన్నీ శ్రీమాత ప్రవర్తనను చూసి నేర్చుకున్నారనే సంగతి వారే చెప్పిన విషయాలు నాకు గుర్తుకు వస్తున్నాయి. శ్రీమాత ఆగమనానికి ముందు శ్రీ అరవిందులు తన శిష్యులకు కేవలం ఒక స్నేహితుడు, ఒక సహచరుడు మాత్రమే,
గురువు మాత్రం కాదు. నా మీద ముద్ర వేసిన మరో సంగతి, ఆమెకున్న అనంతమైన ఓర్పు, మన భావాల పట్ల, మన మూర్ఖత్వం పట్ల ఆమె సహిష్ణుత ఎనలేనిది. మనం ఎన్ని తప్పులు చేసినా సరే ఎంతో ఓర్పుతో మనల్ని ప్రోత్సహించేది. మనం నేర్చుకునే వరకు తన బోధనలను చర్వితచరణం చేయడానికి వెనుకాడేది కాదు. కొన్నిసార్లు నా విద్యార్థులు నా సహనాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఇలా అనుకుంటాను, ఇంత మాత్రానికే నేను సహనం కోల్పోతే ఎలా? శ్రీమాత దీనికి 1000 రెట్లు మూర్ఖత్వాన్ని చిరునవ్వుతో సహించేవారు కదా. తదుపరి నాకు గుర్తు వచ్చే సంగతి, శ్రీమాత చూపిన అవ్యాజమైన దయ, కారుణ్యం అందరి మీద, చిన్న పెద్ద అందరి మీద, చివరికి జంతువులు మొక్కలే కాదు వస్తువుల పట్ల కూడా. అందరికీ తెలిసిన విషయమే, చెట్లను, వాటి కొమ్మలను, రెమ్మలను కూడా నరకడానికి అనుమతించేవారు కాదు. తరగతిలో చెట్లను గురించి పాఠం చెప్తున్నప్పుడు పరిచందా గారు ఒక వృత్తాంతాన్ని చెప్పారు. ఆశ్రమం బయట ఉన్న సర్వీస్ చెట్టులో క్రిందికి వేలాడుతున్న ఒక కొమ్మను నరకడానికి శ్రీమాత ఆనతిని కోరారు. ఎందుకంటే సమాధికి ప్రణామం చేసే భక్తులకు ఆ కొమ్మ తగిలేది. కానీ ఆ కొమ్మ కొట్టివేయడానికి శ్రీమాత ససేమీరా అనుమతించలేదు. ఆ కొమ్మ కింద తల వంచుకుని వెళ్తే మంచిదని, కొంత అణకువ, నమ్రతను నేర్చుకోవడానికి ఉపయోగిస్తుందని చెప్పారు. మరోసారి కూరగాయల బండి పోవడానికి వీలుగా సర్వీస్ వృక్షం వేరుని కోసివేయడానికి అనుమతి అడిగితే ఆమె ఇవ్వలేదు. మరో దారిలో వెళ్ళండి అన్నారు. మరి శ్రీమాత జంతు ప్రేమ గురించి శ్రీ అరవిందులు స్వయంగా రాసిన ఉత్తరాలే మనకు సాక్షి. ఆశ్రమంలో 2 ఎడ్లు ఓజస్ మరియు తేజస్ ఉండేవి. వాటిని కొట్టకూడదని, వాటికి ముకుతాళ్లు వేయరాదని శ్రీమాత శాసనం. శ్రీమాత పెంచుకున్న పిల్లులు కీకీ, ఋషిల సంగతి అందరికీ తెలిసిందే. కానీ బహుశా మీకు తెలియని విషయం ఏమిటంటే లక్ష్మీబాయి పిల్లి గోల్డెన్ లాబ్రడార్ జాతికి చెందినది. ఆశ్రమంలో మెట్ల మీద స్వేచ్ఛగా ఎక్కుతూ దిగుతూ చివరికి శ్రీ అరవిందుల గదిలోకి కూడా దూసుకు వెళ్ళేది. నా పిల్లి డాల్మేషియన్ జాతిది. బ్యూటీకి కాన్పు అయినప్పుడు ఆ బుల్లి పిల్లుల అందానికి అబ్బురపడిన శ్రీమాత వాటిని చూపించడానికి శ్రీ అరవిందుల వద్దకు తీసుకువెళ్లారు. వాటిలో ఒకటి మిగతా వాటిలా ఆడుకోకుండా శ్రీ అరవిందుల వైపు తదేక దీక్షగా చూసేది. దానికి రూ అని నామకరణం చేసి నాకు అప్పగించారు శ్రీమాత. శ్రీమాత భౌతికంగానే కాక అన్ని కోణాల నుంచి సౌందర్యోపాసన చేసేవారు. ఎక్కువ అలంకారాలు లేక అతి సామాన్యంగా ఉండడంలోనే నిజమైన సౌందర్యం ఉంది అనేవారామె. మాలో అట్టి సంస్కారాన్ని అలవరించారు. అందమైన వస్తువులను తయారు చేయడానికి ప్రోత్సహించారు. అందమైన కథలు చెప్పి మాలో అందమైన, ఉదాత్తమైన ఆలోచనలను కలిగేలా చేశారు. నిరంతరం మన చుట్టూ సౌందర్యం ఆవరించి ఉండవలసిన ఆవశ్యకతను మేము గుర్తించేలా చేశారామె. మాలో ఉన్న కళాపిపాసను ఎల్లప్పుడూ ఎంతో ఓర్పుతో మమ్మల్ని ప్రోత్సహించేవారు. నేను నా పిన్న వయస్సులో నా జన్మదినోత్సవం నాడు శ్రీమాతకు సమర్పించుకోవడానికి ఎన్నో వస్తువులను తయారు చేసేదాన్ని. శ్రీమాత టెన్నిస్ ఆడేటప్పుడు మణికట్టు చుట్టూ కట్టుకోవడానికి ఎంబ్రాయిడరీ చేసిన రుమాలు గుడ్డను తయారు చేశాను. తమ సందేశాన్ని రాసి పంపడానికి ఉపయోగపడే కార్డులను తయారు చేశాను. తోలుతో ఒక పెట్టెను తయారు చేశాను, దానిలో తమ డైరీలను ఉంచుకోవడానికి. దానికి డిజైన్ తయారు చేసి రంగులు వేసి పాలిష్ చేసేదాన్ని. నా చేతి పనులను చూసి శ్రీమాత చాలా ఆనందించి పొగిడేవారు. నాకు పువ్వులపై మక్కువ ఎక్కువ. రంగురంగుల పుష్పాలు, ఆకులను తెచ్చి నా గదిని అలంకరించేదాన్ని. ఒకసారి 2 అందమైన జపాన్ లిల్లీ పూలను ఉంచి వాటి చుట్టూ చాలా స్థలాన్ని ఖాళీగా వదిలేశా. దానిని చూసి శ్రీమాత ఎంతగానో మెచ్చుకున్నారు. దానిని బట్టి ఖాళీ స్థలం యొక్క విలువ నాకు తెలిసి వచ్చింది. ఆశ్రమంలో మా సాధనలో వేర్వేరు విధాలుగా పనులు చేయడం ప్రధాన అంశం అనేది అందరికీ తెలిసిందే. పనుల ద్వారా మనల్ని మనం సమర్పించుకోవడం ద్వారా ఎంతో ప్రతిఫలం పొందవచ్చు. మా ఒక గ్రూప్ సాయంకాలం తరగతుల్లో పని గురించి శ్రీమాత చెప్పిన అభిప్రాయాలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఆమె మాటలు సరిగ్గా గుర్తులేవు గాని ఒక స్నేహితురాలు నాతో ఇలా అన్నది, సాయంకాలం ప్లేగ్రౌండ్కు వెళ్లే ముందు కొంత ఖాళీ సమయం ఉంది. ఆ సమయంలో శ్రీమాతతో సంప్రదించి ఏదైనా పని చేద్దాము శ్రీమాతను అడిగాము. ఆమె ద్యుమన్ భాయ్తో ఈ విషయం చర్చించారట. ఆశ్రమంలో మేడ మీద ఉన్న వస్తువులపై ఉన్న ధూళిని దులిపించటం, తుడవడం, శుభ్రపరచటం వగైరా అప్పగించారు. దుమ్ము దులిపించే గుడ్డల్ని ఉపయోగించడానికి ఒక ప్రత్యేక స్థలం కేటాయించారు. మా ప్రాధాన్యత పెరిగినట్లు భావించాం. అలాంటి చిన్న పని నుంచి అది ఎంత ముఖ్య వ్యవహారంగా ఎదిగిందో తెలుసునా?
మేము పనిచేస్తున్న చోట వస్తూ పోతూ శ్రీమాత మాతో పలకరిస్తూ తీపి తినుబండారాలను అందించేవారు. టెన్నిస్ ఆడటానికి వెళ్లే ముందు శ్రీమాత అక్కడ కూర్చొని నళినీదా గారితో ఆయన తెచ్చిన పత్రాల గురించి చర్చించేవారు. ఒకసారి సత్ప్రేమ్ గారి పుస్తకం గురించి చర్చించారు. మిఠాయిల పళ్ళను దగ్గరలో ఉంచుకొని మాలో ఒక్కొక్కరిపై మిఠాయిలను విసిరేవారు. మేము చాలా చాకచక్యంతో వాటిని అందుకునేవాళ్ళం. అచ్చట ఉన్న పెద్దల్లో కొందరు తమ జీవితంలో ఎప్పుడూ ఆటలాడి ఎరుగరు. అటువంటి వాళ్ల చేత కూడా మిఠాయిలను సరిగ్గా అందుకునేలా శిక్షణ ఇచ్చారు. ఒకసారి అమృతాదా గారు మిఠాయిని అందుకోవడంలో విఫలమయ్యారు. అప్పుడు ఆయన ఇలా చలోక్తి విసిరారు, నేను అందుకోవాల్సింది మిఠాయిని కాదు, దాని వెనుక ఉన్న మధురత్వాన్ని. ఆయన మంచి హాస్యప్రియుడు. ఆయన వేసే చలోక్తులను విని శ్రీమాత చాలా ఆనందించేవారు. మరో సందర్భంలో ఆయన సమయస్ఫూర్తితో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. అది శ్రీమాత తీసుకునే సాయంకాలం తర్జుమా తరగతి. మేడ మీద ధూళి జాడించే మా నలుగురికి అక్కడ పెద్దపీట. శ్రీమాత కుడి చేతి వైపున ప్రత్యేక స్థానాలు ఇచ్చేవారు మాకు. అమృతాదా ఎప్పుడూ పనులతో సతమతమయ్యేవారు. ఒకరోజు తరగతికి ఆలస్యంగా వచ్చి గప్చిప్గా వెనుక వరుసలో కూర్చున్నారు. అప్పుడు శ్రీమాత పవిత్రదా గారితో ఊర్ధ్వ మనస్సు, ఓవర్ మైండ్, దివ్య చైతన్యం, సూపర్ మైండ్ గురించి చర్చిస్తున్నారు. అమృతాదా తాను గదిలో వచ్చినట్లు శ్రీమాత గుర్తించలేదనుకున్నారు. కానీ ఇంతలోనే శ్రీమాత, బహుశా అమృతాదా మీరు ఊర్ధ్వ మనస్సుకు దివ్య చైతన్యానికి గల సంబంధం వివరించగలరనుకుంటాను అన్నారు. తక్షణం అమృతాదా ఇలా జవాబిచ్చారు, చాలా మంచి సంబంధం, చాలా మంచి సంబంధం. నిజంగా అదో స్వర్ణయుగం. శ్రీమాత ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎంతో వినోదం, ఉల్లాసం, ఆనందం వెల్లివిరిసేది. చాలా కాలం క్రితం నేనింకా యవ్వనంలో ఉన్న రోజుల్లో ఒక ప్రసిద్ధ రచయిత, పత్రికావేత్త మమ్మల్ని ఉద్దేశించి ఉపన్యసించారు. ఆయన పేరు మనోజ్ హర్జన్. ఆయనకు ఒక ప్రశ్న వేశాం. మీరు ఎందరో మహానుభావులు, శ్రీ అరవిందులు, రమణ మహర్షి ఇత్యాదులతో ఇంటర్వ్యూ చేశారు కదా, వారిలో మీరు గమనించిన సామ్యత ఎటువంటిది? ఆయన తడుముకోకుండా హాస్యప్రియత్వం అని ఉత్తరమిచ్చారు. వారు ఋషుల్లా గంభీరంగా ఉంటారేమో అనుకున్నాను, కానీ వారిలో ఎంతో ఆహ్లాదకరంగా హాస్యపూరితంగా సంభాషించడం చూచి ఆశ్చర్యపడ్డాను అని వివరించారు. మరో ఆనందకర జ్ఞాపిక క్రిస్మస్ పండుగకు ముందు రోజు అర్ధరాత్రి జరిగింది. ఆశ్రమంలో క్రిస్మస్ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. తరగతిలో ఆ పండుగను గూర్చి శ్రీమాత వివరిస్తూ, అది ఆరంభంలో ప్రాచీన చాల్డియన్లు ఈ పండుగను జరుపుకునేవారు అని, తరువాత క్రైస్తవులు అనుసరించారని చెప్పారు. క్రీస్తుకు చాలా పూర్వం నుంచే ఈ జ్యోతి ఉత్సవాన్ని జరుపుకునేవారని, ఎందుకంటే ఆ రోజు నుంచి రాత్రిళ్ల కాలం తగ్గుతూ పగటి కాలం పెరుగుతుంది కాబట్టి దీనిడిలా అనుసరించేవారని చెప్పారు. ఆ మధ్యాహ్న భోజన సమయంలో, అంటే 1950 డిసెంబర్ 5వ తేదీకి పూర్వం రోజు మధ్యాహ్న భోజనం శ్రీమాతతో కలిసి చేసేవాళ్ళం. ఒకరు ఆమెనిలా అడిగారు, క్రిస్మస్ తాత నిజంగా చాలా ఉదారంగా దానాలు చేసే వ్యక్తా? దానికి శ్రీమాత ఇలా స్పందించారు, మనం ఊహించే ప్రతి విషయం సూక్ష్మ భూమికపై ఉండి తీరాలి, అలా లేకపోతే మనం ఊహించటం అసంభవం. ఈ సంభాషణలు అలా ఇలా తిరిగి క్రిస్మస్ తాతను మధ్యరాత్రి భోజనానికి ఆహ్వానించాలనే ప్రసంగం వచ్చింది. తక్షణం శ్రీమాత ఒక కాగితం మీద ఎర్రసిరాతో ఆహ్వాన పత్రికను రాసి ఆ కాగితాన్ని ముక్కలుగా చింపివేసి టెన్నిస్ గ్రౌండ్కు వెళ్లేటప్పుడు హార్ప్గాన్ వర్క్షాప్ వద్ద ఆగి ఖాళీ కొలిమిలో ఉంచి ఆకాశంలోకి విసిరివేశారు. నా చిరుప్రాయంలో జరిగిన ఇవన్నీ సంఘటనలు ఎంత ఆహ్లాదకరంగా ఉండేవో మీరే ఊహించుకోండి. ఆ రోజు మధ్యరాత్రి మా అమ్మా నాన్నలతో మేడ మీదకు వెళ్ళాం. క్రిస్మస్ తాత కోసం అన్ని మూలల వైపు ఆదుర్దాగా నిరీక్షించసాగాను. బహుశా దేవదూతలను చూడగలిగిన సూక్ష్మ దృష్టి నాలో కొరవడిందేమో అని భయపడ్డాను. కానీ ఇవన్నీ ఎలా ఉన్నా ఆ రాత్రి చాలా సరదాగా గడిచింది. శ్రీమాత మాకై ఎన్నో కానుకలను తయారుగా ఉంచారు. ప్రణబ్దాకు ఏ కానుక వచ్చిందో జ్ఞాపకం లేదు, కానీ మా నాన్నగారికి ప్రత్యేకంగా వెదురుతో చేసిన జపాన్ పెట్టె, అందులో కాగితపు చీటీలను ఇచ్చారు. మా తల్లికి 2 జపాన్ బొమ్మలు, నాకు ఒక చిన్న డబ్బాను దాచే పెట్టెను ఇచ్చారు. ఇంకా ఎన్నో పెన్సిళ్లు, నోట్ పుస్తకాలు, చిన్న సెంటు సీసాలు, ఇలా ఎన్నో కానుకలు లభించాయి నాకు ఆ రోజు. శ్రీమాత ప్రత్యేక వంటగది నుంచి విందు భోజనం ద్యుమన్బాయ్ ప్రత్యేకంగా చేయించారు. ఎంతో ముద్దుగా ఉన్న చిన్నారి వైన్ గ్లాసులలో పళ్లరసం మా కోసం ప్రత్యేకంగా ఇచ్చారు. ఆ రాత్రి మరువరానిది.
శ్రీమాత అమ్మలగన్నయమ్మ, జ్ఞానంలో మహేశ్వరి, ప్రేమ ఆర్ద్రతలలో మహాలక్ష్మి, శక్తికి ప్రతీకగా మహాకాళి, అనూహ్యమైన ఓర్పు శ్రద్ధకు సంకేతంగా మహాసరస్వతి. ఇలా అందరు తల్లులు ఆ తల్లిలో మూర్తిభవించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె మూర్తిభవించిన ప్రేమతత్వం. వచ్చే నెల మరొక సాధకుని అనుభవాలతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.